హాయ్ అండి, నేను బగారా రైస్ చేస్తున్నా. చూడండి ఎలా చేస్తానో. 1 కేజీ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టానండి. ఈలోపు ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఆ నెయ్యి నేనే చేశాను, ఇంతకుముందు వీడియో పెట్టాను కదా. చూడండి ఎలా వచ్చిందో, పూసగా భలే ఉంది కదా. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అవి వేసాను. చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం చిల్లుల్లి పేస్ట్ వేయాలి 1 స్పూను. కరివేపాకు, అల్లం చిల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బయట దొరుకుతుంది కదండి బిర్యానీ మసాలా, ఆ బిర్యానీ మసాలా అయితే వేసాను. 1 స్పూన్ వేసాను. మరీ ఎక్కువ మసాలా వద్దని కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేను. చూడండి ఇప్పుడు ఇంకా ఎసరు వేసుకోవాలండి. కేజీ రైస్ తీసుకున్నాను కదా, కేజీ రైస్కి 1.5 కేజీన్నర వాటర్ వేసుకోవాలి. 1.5 వాటర్, 1 కేజీకి 1.5 వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సారీ, కల్లుప్పు వేసాను నేను. చూడండి ఎసరు మగ్గిపోయింది. ఒక 1-2 మినిట్స్ తర్వాత ఇంకా ఇందులో రైస్ వేసుకోవడమే. రైస్ వేసుకొని మొత్తం వాటర్ వంపేసి మొత్తం రైస్ వేసుకొని తిప్పి మూత పెడితే చూడండి రైస్ కొంచెం రెడీ అయింది. ఇంకా అవ్వాలి. ఈలోపు పుదీనా వేద్దాము. పుదీనా వేస్తున్నా. పుదీనా చూడండి ఫ్రెష్గా ఉంది కదా, అది మా ఇంట్లోదేనండి. నేనే కొంచెం చెట్టు పెడితే అది మొత్తం పాకేసింది, ఎక్కువైంది పుదీనా. బాగుందండి మా ఇంట్లో. చూడండి రైస్ రెడీ అయిపోయింది. అలా వచ్చింది కదా, చూడండి బాగా వచ్చింది. ఎక్కువ మసాలా లేకుండా, మరీ ఎక్కువ మసాలా ఉన్నా పిల్లలకి కొంచెం ఇబ్బంది అని తక్కువ మసాలా వేసి చేస్తాం. ఈరోజు రెడీ అయిపోయింది రైస్. ఈరోజు బగారా రైస్ అను పన్నీర్ కర్రీ రెసిపీ పెట్టాను కదా అండి. పన్నీర్ కర్రీ అను బగారా రైస్. సరే మధ్యాహ్నానికి ఎట్లా ఇవి ఉందని ఉగ్గాని చేశానండి టిఫిన్కి. ఉగ్గాని తెలుసు కదా, మరమరాలతో చేస్తారు ఉగ్గాని. అది చూడండి. కానీ కొంచెం హెల్తీ ఫుడ్ కదా, అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందని చేశాను.